గురించి కాదు. నేను ఎప్పుడైనా కానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకుని ఒక్క చుక్క గాని భూమి పైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను కానీ నేను ఏమి అన్నాను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ మా సీఎం గారి నిర్ణయం కానీ ఏదున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్ పెట్టను. మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నివేదిక ఇచ్చినారు. దానిపైన ఏది చర్యలు తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకుని ఒక్క చుక్క గాని భూమి పైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను కానీ నేను ఏమి అన్నాను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ మా సీఎం గారి నిర్ణయం కానీ ఏదున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్ పెట్టను. మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నివేదిక ఇచ్చినారు. దానిపైన ఏది చర్యలు తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం.